విధంగా కొనసాగుతుంది. మనం నమ్మే కదా మందిరానికి వెళ్తున్నాము, విశ్వసించే కదా మందిరానికి వెళ్తున్నాము. కాలక్షేపానికి వెళ్ళట్లేము కదా, టైంపాస్కి వెళ్ళట్లేము కదా, ఎవరి కోసం ఆ మందిరానికి వెళ్తలేము కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఆ వాక్యం అనేది మన హృదయంలో దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. మనకి శక్తిని, బలాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఇంకో మాట చూడు నాన్న, 5వ వచనం చదువు. సామెతలు 5 నుంచి. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము. నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము. వివేకము గల నా బోధకు వివేకము కలిగిన నా బోధకు చెవియొగ్గుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వివేకం కలిగిన మాటలు నీకు అందిస్తున్నా కదా. నీ హృదయం నుంచి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు విధేయకం కలిగిన మాటలు రావాలి. ఉద్రేకంతో కూడిన మాటలు కాదు, అల్లరితో కూడిన మాటలు కాదు. దేవుని భక్తి అని చెప్పుకుంటున్నాము, ఉపవాస రోజులలో ప్రవేశిస్తున్నాము. నీ నాలుకని, నీ మాటల్ని సరి చేసుకోకుండా, నీ ఇరుగు పొరుగు వారితో సరి లేకుండా, సంఘంలో సరిగా లేకుండా జీవించినట్టయితే ఉంటే ఆ హృదయంలో నామకార్థంగా క్రైస్తవులుగా మిగులుతాము, కానీ లోకానుసారంగా క్రైస్తవులు ఉంటాం, కానీ దేవుని బిడ్డలుగా జీవించలేము. శ్రమ వస్తుందా, ఆనందించు. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా, దానికి పరిష్కారం దేవుడే చూపిస్తాడు. సమాజంలో జీవిస్తున్నప్పుడు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నీ మాట తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి. నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, నువ్వు యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభుని నమ్మినప్పుడు యేసుప్రభులో ఉన్న గుణ లక్షణాలన్నీ నీలో ఉంటాయి. బియ్యమే బిడ్డ, నీ వ్యక్తిత్వం మారినప్పుడు, నీ మాట తీరు మారినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు మందిరానికే రాకు, మందిరానికే వెళ్ళకు. నీ వల్ల దేవుడు దూషింపబడతాడు. నీ జ్ఞానోదయము కలిగినప్పుడు నా బ్రతుకు సరి చేసుకుంటా, మందిరానికి వెళ్ళి ఉన్నప్పుడు రా. పాప క్షమాపణ ఇచ్చువాడు ఆయనే, క్షమించువాడు కూడా ఆయనే. క్షమించు క్షమించు క్షమించు, పొద్దున దాకా క్షమించు. పాపివై ఉండి లోకం నుంచి యేసుప్రభుని నమ్మినావు కదా, ఆయన రక్తంలో కడగబడ్డాం కదా. కడగబడ్డాక ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన నోటి మాటలో కానీ, ఆయన జీవిత యాత్రలో కానీ ఎక్కడ ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన నమ్మిన వారు కూడా అదే రీతిగా ఉండాలనే కదా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నా కుమారుడా అని సంబోధన చేస్తున్నాడు. అంత ఆత్మీయంగా, అంత ప్రేమగా పిలిచినప్పుడు ఆ పిలుపులో అర్థాలను గ్రహించలేకపోతున్నాము. ఏంటి క్రైస్తవులనంటే అది నా బ్రాండా, బ్రీఫ్దా? క్రైస్తవులనంటే అది దేవుని నామంలో పెట్టబడిన పిలుపు, ఇజ్రాయేలులని పిలిచిన పిలుపు, దేవుని బిడ్డలని పిలుస్తున్న పిలుపు. నామకార్థ క్రైస్తవులు అయితే మాత్రానికి దానికి నామకార్థంగానే జీవించవలసి వస్తుంది. అన్యుల చేత, లోకానుసరమైన చేతుల అవమాన పాలైతాం బిడ్డలారా. నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు మార్చుకోకుండా ఈ లెంట్ డేస్ కాలాల్లో ప్రవేశిస్తున్న నువ్వు నేను ఆత్మీయత స్థితిని, మన బ్రతుకుని, మన పడకని, సమస్తాన్ని మార్చుకోవాలి. నాకేమి కొదవలేదు, నాకు అందరు ఉన్నారు అనుకుంటున్నారేమో, కానీ అందరూ ఉండొచ్చు, కానీ దేవుడు నీతోటి లేకపోతే నీ బ్రతుకు దినములన్నీ కూడా సున్నే. ఎంతమంది ఉన్నా కూడా ప్రయోజనం లేదు, ఎవరికెవరు చాటి కాదు. ఎవరు ఏ సమయానికి ఆదుకుంటారో కూడా తెలియదు. నా అన్నోళ్ళే దూరం అవుతారు, పరాయి వాళ్ళే దగ్గర అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి మాట దగ్గరికి తీస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చూద్దాము. అదే సామెతలు 3:5 వచనము. సామెతలు 3:5 వచనము. 5వ వచనం నాన్న.
నీ సర్వబుద్ధిని ఆధారంగా నీ చేసుకొనక, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ అధికారం ఏంటి ఈ భూమి మీద? క్రైస్తవ జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నప్పుడు ఏ అధికారం నీలో ఉన్నది? అది దేవుని అధికారమా? లోకానుసరమైన అధికారమా? నాకు ఇలాంటి నలుగురు వస్తారని నీది అధికారమా? అదే నలుగురు నిన్ను రోడ్డు మీద కూడా వేసేస్తారు. అదే నలుగురు నీతో ఉంటానని అంటారు. అదే నలుగురు రోడ్డు మీదకి లాగే రోజు కూడా ఉంటుంది. అదే దేవుడైతే నిన్ను రోడ్డు మీదకి లాగడు బిడ్డ. రోడ్డు మీద ఉన్న వారిని ఇంట్లో సక్రమంగా దీవించువాడు, ఒక క్రమశిక్షణ కలిగిన వాడు, ఒక పద్ధతి కలిగిన వాడు, ప్రేమ, జాలి, దయ, కనికరము కలిగిన వాడు నిన్ను నమ్మిన దేవుడు. ఆ దేవుడు